కథ పేరు ఏనుగు మరియు పిచ్చుక. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు పైన 2 పిచ్చుకలు తమ గూడులో సంతోషంగా నివసించాయి. ఆడపిచ్చుక గూడులో గుడ్లు పెట్టింది మరియు అవి త్వరలోనే తమ నవజాత శిశువుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక ప్రత్యేక రోజున వేసవి ఎండ వేడిని తట్టుకోలేక ఒక ఏనుగు కోపంగా ఉంది. అది దారిలో ఉన్న అన్ని చెట్లపైకి దూసుకెళ్ళింది. దారిలో పిచ్చుక జంట గూటికి ఆధారమైన చెట్టు కొమ్మలను విరిచింది. కొమ్మలు పడిపోవడంతో గూడు కూడా పడిపోయింది మరియు కొత్తగా పెట్టిన గుడ్లన్నీ నేలపై విరిగిపోయాయి. పిచ్చుకలు ఎగిరి తప్పించుకోగలిగినప్పటికీ అవి గుడ్లు పోగొట్టుకున్నాయని చూసి అవి గుండె పగిలిపోయాయి. ఆడపిచ్చుక బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. కొంచెం దూరంలో ఉన్న ఒక వడ్రంగి పిట్టను ఏడుపులు తాకాయి. అది ఆమె దగ్గరకు వెళ్ళి, ప్రియమైన మంచి పిచ్చుక, ఏడవడం ద్వారా నువ్వేమీ చేయలేవు, జరగాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అని అంది. ఆడపిచ్చుక, అది నిజమే, కానీ నా పిల్లలందరూ ఈ దుష్ట ఏనుగు చేత చంపబడ్డారు, ఇది కూడా నిజం కదా, మనం దానికి ఎటువంటి హాని చేయలేదు కదా అన్నది. ఆడపిచ్చుక ఇలా అడిగింది, దయచేసి ఈ ఏనుగుని నాశనం చేయడానికి మరియు నా పిల్లల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు ఒక మార్గాన్ని సూచించండి అని అడిగింది. దానికి ఈ వడ్రంగి పిట్ట, అలాగే నేను సహాయం చేస్తాను అన్నది. నాకు ఒక ఏగ స్నేహితురాలిగా ఉంది, మనం వెళ్ళి ఈ క్రూరమైన ఏనుగును నాశనం చేయడానికి ఆమె సహాయం కోరుకుందాం అని బదిలిచ్చింది. ఆ విధంగా వడ్రంగి పిట్ట మరియు ఆడపిచ్చుక ఏగను కలవడానికి వెళ్ళాయి. వడ్రంగి పిట్ట ఏగతో ఇలా అన్నది, దయచేసి ఈ పిచ్చుకను కలువు, ఆమె నాకు ప్రియమైన స్నేహితురాలు, దాని గుడ్లను ఒక దుష్ట ఏనుగు నాశనం చేసింది, దయచేసి ఈ క్రూరమైన ఏనుగును నాశనం చేయడానికి మాకు ఒక మార్గాన్ని కనుగొనడంలో మాకు సహాయం చేయండి అని వివరించింది. దానికి ఏగా, నేను మీకు సహాయం చేయకుండా ఎలా ఉండగలను చెప్పండి, ఈ దుష్ట ఏనుగుని నాశనం చేయడానికి మనం కప్ప సహాయం కోరుకుందాం అన్నది. ఆ విధంగా ఆడపిచ్చుక, వడ్రంగి పిట్ట మరియు ఈగ కప్ప వద్దకు వెళ్ళాయి. వారి సహాయం కోసం అతని వద్దకు వచ్చి అన్ని సంఘటనల గురించి అతనికి వివరించారు. అంతా విన్న తర్వాత ముసలికప్ప, ఏనుగు పెద్దది కానీ అతను ఒంటరిగా ఉన్నాడు, మనం కలిసి దానిని నాశనం చేయడానికి పని చేస్తే ఈ ఏనుగు ఏమి చేయగలదు, నాకు ఒక ప్రణాళిక ఉంది అని కప్ప ఈగతో ఇలా అన్నది. సూర్యుడు మండుతున్నప్పుడు నీ పని ఏం చేయాలంటే దాని చెవుల్లో సందడి చెయ్యు. అది పూర్తిగా ఆనందంతో కళ్ళు మూసుకున్నప్పుడు వడ్రంగి పెట్టి ఏం చేయాలంటే దాని కళ్ళను కొరికి దానిని అంధుడిని చేయడం. ఈ మండుతున్న వేసవిలో అది ఖచ్చితంగా నీటి కోసం వెతుకుతుంది, కానీ అప్పటికే అంధత్వం ఉన్నందున అది ఏమీ చేయలేదు. అప్పుడు నేను సమీపంలో గుంట అంచును కూర్చుని నా గొంతుతో అరుస్తాను. దాహం వేసిన ఏనుగు నా మాట వినగానే దగ్గరలో చెరువు లేదా సరస్సు ఉందని అనుకుని నా గొంతును అనుసరిస్తుంది. అలా చేసినప్పుడు ఆ గుంటలో పడి చనిపోతాడు. ఈ విధంగా పిచ్చుక పిల్లల మరణానికి మనం ప్రతీకారం తీర్చుకోవచ్చని కప్ప చెప్తుంది. ఇతరులు ఈ ప్రణాళికకు అంగీకరించి ముసలికప్ప నిర్దేశించిన పనులు చేయడానికి వ్యవస్థీకృతమయ్యారు. వారు తమ పనులను విజయవంతంగా పూర్తి చేశారు మరియు ఏనుగు బురద గుంటలో పడి తీవ్రంగా గాయపడింది. ఈ కథ నీతి ఏంటంటే, తక్కువ మరియు వినయపూర్వకమైన వ్యక్తులు కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలను సాధిస్తారు.